హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆండాస్ కిచెన్. అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం వంకాయ బూందీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా ఈ కర్రీ ఆంధ్రా సైడ్ కర్రీ పాయింట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ మంచి కాంబినేషన్. ఈ కర్రీ కనుక మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా రెసిపీస్ చూడాలనుకున్నా కనుక కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడే వరకు ఉండాలి. తర్వాత 2 గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా వేసుకొని ఒక కప్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకుందాం. ఈ కర్రీకి వంకాయ ముక్కలు పొడుగు చీలికలుగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే చిన్న ముక్కలుగా చేస్తే కనుక కూర పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి వంకాయ ముక్కలు పొడుగ్గా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి వంకాయ ముక్కల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకొని ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకుందాం. పసుపు, ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకుని వంకాయలు మగ్గేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గినాయో లేదో ఒకసారి గరిటెతో చెక్ చేసుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గిపోతే కనుక ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఫైనల్గా ఒక కప్పు బూందీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బూందీ గట్టిగా ఉంటుంది కాబట్టి బూందీ మెత్తబడడానికి 2-3 స్పూన్ల వాటర్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బూందీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ బూందీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రైస్లో సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.